గతంలో మీరు ఐటీ మినిస్టర్ చూసారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. ఐటీ మినిస్టర్ అంటే ఆయన చదువులేదు, ఇంటర్ డిగ్రీతో ఆగిపోయిన ఆయన లోకేష్ అలా కాదండి. ఇందులో అన్ని రకాలుగా ఈయన అన్నిటిలో అనుభవం ఉన్న మనిషి కాబట్టి లోకేష్ కాస్త చేస్తూ ఉంటారు. కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు. మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది. తర్వాత పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? రాబోయే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చూసి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారు. చంద్రబాబు లోకేష్ గారు ఒక పనితీరు అనేది ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుంది. ఎట్లా ఉండబోతుంది? పనితీరు బాగుందండి. చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఎప్పుడు కూడా ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి. కాబట్టి ఆయన తాలూకా పనితీరు ఎప్పుడు కూడా బాగుంటది. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనపడుతుంది? చాలా బాగా ఉందండి. మార్పు అనేది 50% ఆల్రెడీ ఇప్పుడు మనకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత దీనిగా తీసుకొస్తున్నారంటే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బాగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అటువంటిది కూడా దీన్ని ఇంతవరకు అలా లాక్కొస్తున్నారు. ఆయన ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన 70 ఏళ్ళ అనుభవం ఇదంతా కూడా. కాబట్టి బాగుందండి. టోటల్‌గా నమ్మకం ఉంది. బాగా అండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. బ్రో ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉందని నేనైతే సాటిస్ఫైడ్. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అయితే బాగానే పరిపాలిస్తుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు. కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఎల్జీ కంపెనీ అని తీసుకొని వచ్చారు లోకేష్ గారు. మళ్ళీ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ప్రయాణిస్తున్నారు. ఎట్లా ఉంది ఇతని పనితీరు? ఎట్లా పనితీరు అయితే బాగానే ఉందన్న. గత ప్రభుత్వానికి పోలిస్తే ఇది మటుగా ఎక్సలెంట్, 100% ఎక్సలెంట్గా ఉంది. ఐటీ మినిస్టర్ పరిపాలన ఎట్లా ఉంది? గత ప్రభుత్వం గురించి అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎవరికి 100కి ఒక 50% కూడా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు అనేది. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి కొంచెం డెవలప్ కూడా అవుతుంది. ఇంకా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. ఇంకేంగా ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ 5 ఇయర్స్లో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఈ చంద్రబాబు నాయుడు గారిది కూటమి పరిపాలన ఎట్లా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందంట. 100కి 100% మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాగ చేస్తే కన్ఫర్మ్గా వస్తుంది. అది 100కి 100% వస్తుంది. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు అయితే కనిపించింది. మార్పు ఆటోమేటిక్గా ఆయన గెలిచిన 1 ఇయర్లోనే మనకు మార్పు అనేది ఆటోమేటిక్ చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడని నా పక్కా ఈయనే వస్తాడు. ఇంకా అట్లకైతే నమ్మకం అయితే ఉందన్న. బాబాయ్ ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది బాబు. ఏ విధంగా బాబాయ్? అంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం కంటే ఇది బాగుంది. గత ప్రభుత్వం ఎట్లా ఉండదు బాబాయ్? రోడ్లు కానీ బాగాలేదు. అభివృద్ధి ఎట్లా ఉండదు బాబాయ్ గతంలోనే ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఎన్విరాన్మెంట్లు అంతా బాగుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసులు అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. అన్ని రకాలుగానే బాగానే ఉంది. ఇప్పుడు చూసినట్లయితే పెట్టుబడిదారులు వస్తున్నారు, కంపెనీలు వస్తున్నారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన మీకు ఏమనిపిస్తుంది బాబాయ్? 4 సంవత్సరాలు ఎట్లా ఉండేది అంటారు? ఇప్పుడు రాబోయే 4 సంవత్సరాలు చాలా బాగుంటుంది. గతంలో ఎట్లా ఉండదు? గతంలో బాగాలేదు. అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చింది. ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ చూశారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రధానమంత్రి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అది అప్రిషియేట్ చేయవలసిన విషయం. గతం ఐటీ మినిస్టర్ వల్ల కంపెనీలు ఏవైనా వచ్చాయా? లేదు, రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. వరల్డ్ ఆర్గనైజేషన్తో కూడా కాంట్రాక్ట్స్ బాగున్నాయి వీళ్ళకి. అన్ని రకాలుగానే బాగానే చేస్తున్నారు వీళ్ళు. అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, పేద సాధనని చూడడం కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అందరికీ చక్కగా అందుతున్నాయి. అన్ని రకాలుగానే బాగానే ఉంది బాబు. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద లోకేష్ మీద నమ్మకం అయితే ఉంది. చాలా ఎక్కువ ఉంది.